నీతో చిన్న పనుంది. ఏంటది? ఓ చోటుకెళ్ళాలి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? నా కొడుకు కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి. అసలైన వారసురాల్ని వెతికి తెమ్మని పంపించింది నువ్వే కదా? అలా అనుకునే ఇన్ని రోజులు ఊరుకున్నాను. మరిప్పుడేమైంది? అనుమానం వచ్చింది. ఏవని? నా కొడుకేదో అయిందని. ఎవరు చెప్పారు? తాయెత్తు తెగిపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇవన్నీ చూస్తుంటే వాణ్ణి ఎవరో ఏదో చేశారనిపిస్తోంది. ఎప్పుడు ఊళ్ళు పట్టుకు తిరిగేవాడిని ఎవరేం చేస్తారు? ఏమో, ఎవరికేం అవసరాలున్నాయో నాకేం తెలుసు? ఏంటి మాట తేడాగా ఉంది? నువ్వెందుకే ఇబ్బంది పడుతున్నావు? నాకెందుకు ఇబ్బంది? అయితే నాతో రా, కంప్లైంట్ ఇద్దాం. ఏమనిస్తావ్? అక్కడ చెప్తాను పద. ఇక్కడే చెప్పు. వస్తావా రావా? ఏమని కంప్లైంట్ చేస్తా? నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇస్తాను. నా కొడుకు కనిపించట్లేదు. వాడు నా కొడుకు. కూతురిగా నువ్వు పట్టించుకోకపోయినా ఓ తల్లిగా నేను పట్టించుకుంటానే. గ్రానికి ఉన్నట్టుండి ఈ అనుమానం ఎందుకొచ్చింది? కార్తీక్ గారు చెప్పినట్టే చెప్పాను. దీని మొహంలో నిజంగానే రంగులు మారుతున్నాయి. ఇది నిజంగా దాసుని ఎక్కడో చోట దాచిపెట్టలేదు కదా? ఏంటలా చూస్తున్నావు? ఏమీ లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. నీ కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరి మీద అనుమానం ఉంది అంటే ఏం చెప్తావ్? నీ మీదే అనుమానం ఉందని చెప్తాను. నువ్వు నీ తండ్రిని దాచిపెట్టావని చెప్తాను. గ్రానీ, లేకపోతే ఏంటే? ఏం చెప్తావంటే ఏం చెప్తాను? నా కొడుకు కనిపించట్లేదు, వెతకండి అని అంటాను. వాడు ఏమయ్యాడో, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో అన్నీ తెలుస్తాయి. ముందు నువ్వు నా గురించి ఆలోచించు గ్రానీ. నీకే? నువ్వు తప్పించుకున్నావు కదా. అక్కడితో ఆగిపోయిందనుకున్నావా? అది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాను. ముందు నువ్వు నాతో పోలీస్ స్టేషన్కి రా. నేనెక్కడికి రాను. ఎందుకు రావే? నేను ప్రాబ్లంలో ఉంటే నా తండ్రి నన్ను పట్టించుకున్నాడా? ఓహో, అంటే నీ తండ్రి ప్రాబ్లంలో ఉన్నాడని నువ్వు చెప్తున్నావా? ఏమో, నాకు తెలీదు. తెలియకుండానే ప్రాబ్లంలో ఉంటే పట్టించుకున్నాడా అని ఎందుకన్నావు? నేను నా గురించన్నాను. అవతల వ్యక్తి ప్రాబ్లంలో ఉన్నాడని తెలిసినప్పుడే అలాంటి పోలికొస్తుందే. నాకేం తెలీదు గ్రానీ. నీ తండ్రి మీద నీకు ప్రేమ లేదా? ఉండాలని రూల్ ఏమనుందా? ఓహో, అయితే దాసు గురించి నీకేమీ తెలీదు. తెలీదు. పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. నేనెక్కడికి రాను. అర్థమైందా? నా గురించి ఎవ్వరూ పట్టించుకోరు గాని నేను మాత్రం అందరి గురించి పట్టించుకోవాలా? నేను రాను. దీని బాలకం చూస్తుంటే నిజంగానే ఇదేదో తప్పు చేసినట్టే అనిపిస్తోంది. ఉంది విషయం కార్తీక్ గారితో చెప్పాలి. ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు. ఏంటి విషయం? ఈ రోజు నేను గుడికి వెళ్లారు. దేవుణ్ణి మనసు మార్చాడా? మీ మనసు కూడా మారుస్తాడనే నమ్ముతున్నాను. నీతో గొడవ నేను కోరుకోను. కొన్ని ప్రమాదాలు మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. అందుకు నేను బాధ్యుణ్ణి. కానీ ఏం చేయలేకపోతున్నాను. నేను చెప్పేది మీరనుకునేది కాదు. నీ మాటలు అర్థం చేసుకునేంత లోతుగా నేను వెళ్ళలేకపోతున్నాను. సమస్యలు ఒడ్డునే ఉన్నాయి. లోతుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నాకు తెలియకుండా నేనేమైనా తప్పు చేశానా? తెలిసే చేశారు. ఏంటది? కాశీ ఎక్కడున్నాడు? తెలీదు. కూతురికి భర్త అవసరం లేదా? నేను పొమ్మలేదే. పోయేవాణ్ణేమైనా ఆపారా? అంత అవకాశం నాకు రాలేదు. వచ్చుంటే ఆపేవారా? చేసిన తప్పుకి శిక్ష ఉంటుంది కాంచనా. శిక్షించడానికైనా మనిషి ఎక్కడున్నాడో తెలియాలి కదా. కాశీ పిరికివాడు, పారిపోయాడు. కాశీ పిరికివాడు కాదు. తప్పు తెలుసుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. వాణ్ణి చూస్తే నువ్వు ఈ మాట అనవు కాంచనా. అయితే మీరు చూస్తే ఏమంటారో చెప్పండి. కాశీ, గుర్తుపట్టలేనట్టుగా అయిపోయిన ఈ మనిషిని చూస్తే అర్థం కావట్లేదా మనిషి మారాడో లేదో? ఎక్కడ కనిపించాడు? గుడిలో. ఇంటికి రావచ్చు కదా. స్వప్నకి ఫోన్ చేస్తే జీవితంలో కనిపించొద్దు అని చెప్పిందంట. జరిగిందంతా నీకు తెలుసు కదా కాంచనా. నువ్వేమంటావో చెప్పు. అనేదే ఉందండి. ఆటుపోట్లకి ఊగుతుంది కదా అని నడి సముద్రంలో పడవనెవరైనా తగిలిస్తారా? కాలంలో మనిషి జీవితం కూడా సముద్రంలో ప్రయాణం లాంటిది. సమస్యలొచ్చాయి కదా అని జీవితాన్ని పాడు చేసుకుంటారా? వదిలేస్తే మన చేతి గోళ్లు కూడా అన్నం తినడానికి ఇబ్బంది పడేంతగా పెరిగిపోతాయండి. కాని వాటిని మనం బాధ్యతగా కత్తిరించుకుంటాం కదా. సమస్యల్ని కూడా అంతే బాధ్యతగా కత్తిరించుకోవాలి. జీవితం విలువ తెలియని వయసు. భవిష్యత్తుని పాడు చేయకూడదు కదండి. కాశీ తన తప్పు తెలుసుకున్నాడు. తను స్వప్నతో కలిసి బతకాలనుకుంటున్నాడు.
స్వప్న ఒక్క అవకాశం ఇస్తే తన నిజాయితీని నిరూపించుకుంటాడు. మరోసారి భార్య దగ్గర క్షమాపణే చెప్పుకోవాల్సిన అవసరమే లేకుండా. మీరేమంటారు? కాశీ తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావా కాంచనా? నమ్ముతున్నాను. తను పశ్చాత్తాపడుతున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. తన పశ్చాత్తాపాన్ని స్వప్న అర్థం చేసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావా? కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి కలిసి కాపురం చేసుకుంటే బావుంటుందని అనుకుంటున్నావా? అనుకుంటున్నాను. అయితే కాశీకి ఒక అవకాశం ఇవ్వాలంటావు. ఇవ్వాలి. శభాష్ కాంచనా, శభాష్. నీ మాటలు వింటుంటే నేను వెతుకుతున్న ప్రశ్నలకి సమాధానం దొరికినంత ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. భార్య నమ్మకాన్ని కోల్పోయిన కాశీకి ఒక అవకాశం ఉండాలి అని కోరుకున్న నువ్వు, నీ నమ్మకాన్ని కోల్పోయిన నాకు ఒక అవకాశం ఉండాలని ఎందుకు కోరుకోవడం లేదు? సమస్యలు పరిష్కరించుకొని భార్యాభర్తలు కలిసుండాలన్నదే చివరి మాట అయితే, అదే మాట మనక్కూడా వర్తిస్తోంది. నీతో కలిసి బతకడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో కలిసి బతకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా అల్లుడిది నాది ఒకటే సమస్య. స్వప్నలో నువ్వు కోరుకున్న మార్పు నీలో నువ్వు కోరుకోగలవా? నన్ను నీ భర్తగా అంగీకరించగలవా? అంటే అది నీకు ఎలా చెప్పాలి అంటే అది మైదా పిండగా సాగదీకి పారు. నువ్వు పోలీస్ స్టేషన్ ఊసెత్తగానే నీ మనవరాలి మొహంలో రంగులు మారాయా లేదా? మారే కంగారు పడిందా లేదా? పడింది. మాట దాటేసిందా లేదా? దాటేసింది. చివర్లో ఇసుకుందా? ఆ ఆ, ఆ, దీన్ని బట్టి తమరికేం అర్థమైంది? వీడు నన్ను తెలియకుండానే వీడి వైపుకి లాక్కుంటున్నాడా? హలో పారు, ఆ. ఏంటి తెగ తింక్ చేస్తున్నావు? నీ కొడుకు కనపడకుండా పోవడానికి నువ్వు అనుమానపడే మనిషికి సంబంధం ఉందని నీకు అర్థమైందా? అర్థం అయినట్టే ఉంది, అర్థం కానట్టు ఉంది. నా దగ్గర నటించకపారు. నటించడం అంటే ఎలా ఉంటుందిరా? దీన్ని నటన అంటారు. ఇలాగే ఉంటుంది. ఇది నటన కాదురా, భయం. నువ్వే పేరైనా పెట్టుకో. దాసుమావి కనపడకుండా పోతే నేను ఒకరోజు ఆలోచిస్తాను, 2 రోజులు ఆలోచిస్తాను. అంతకు మించి ఆలోచించలేను కదా. నాకు ఫ్యామిలీ ఉంది, మా ఆవిడ ప్రెగ్నెంట్, మా అత్త పేషెంట్. నాకు బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవునా కదా? అవునరా, ఉన్నాయి. మరి దాసుమావయ్య గురించి ఎవరు పట్టించుకోవాలి? నేనే. వెరీ గుడ్. చాలాసేపటికి ఓ సత్యాన్ని గ్రహించావు. నేనేం చెయ్యాలో చెప్పు. మీ మనవరాలి మీద ఓ కన్నేసొంచు. మరి 2 కన్ను? సరే, 2 కళ్ళు నీ మనవరాలి మీదే వేసొచ్చు. అలాగే ఎక్కడికి వెళుతుందో ఏం చేస్తుందో అంతా కనిపెట్టుకున్నాడు. అలాగే. నేను మావిని తీసుకున్న అర్జెంట్కి ఇంటికెళ్ళాలి. నువ్వు ఆ పనిలో. అలాగేరా. జ్యోత్స్నకి చెక్ పెట్టడానికి నువ్వే కరెక్ట్ అస్త్రం పారు. ఈ దెబ్బతో జ్యోత్స్న ఉక్కిరిబిక్కిరవుతుంది. హలో, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదులే పారు. నేను చెప్పింది మనసులో పెట్టుకో. ఉంటాను. చెప్పు కాంచనా. సమయం మన చుట్టం కాదు, నీ మౌనంతో పాటు ఆగిపోవడానికి. గంటల ముళ్ళు నీలా కదులుతుంటే సెకండ్ల ముళ్ళు నాలా పరిగెడుతుంది. నీకు నిదానం ఎక్కువ, నాకు ఆరాటం ఎక్కువ. నీది ఓర్పుతో కూడుకున్న మొండితనం, నాది ఆతృతతో నిండిపోయిన మంచితనం. నువ్వేమో నన్ను క్షమించలేవు, నేనేమో నిన్ను వదులుకోలేను. ఏం జరుగుతుంది మాస్టర్ ఇక్కడ? ఇప్పటి వరకు ఈ తగువు శ్రీకృష్ణుడు లేని కురుక్షేత్రంలాగే ఉందిరా. నువ్వు వచ్చావు కదా, నాకు న్యాయం జరుగుతుంది. కాశీ ఎప్పుడొచ్చాడు? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు? కాశీ మీరు తీసుకొచ్చారా మామయ్య గారు? అమ్మ దీపా, ఈ ఇద్దరికీ అర్థమయ్యేలాగా ఒకే ఒక మాట చెప్తాను. తన తప్పు తెలుసుకున్న కాశీని స్వప్నతో కలపాలని మీ అత్తయ్య గారు నన్నిక్కడికి రప్పించారు. ఆవిడ చెప్పాల్సిందంతా చెప్పింది, పెద్ద మనిషిలాగా మాట్లాడింది.
కాశీ విషయంలో ఆలోచించినట్టే నా విషయంలో ఎందుకు ఆలోచించడం లేదని నేను మీ అమ్మని అడిగాను రా. కాశీని స్వప్న క్షమించాలని మీ అమ్మ కోరుకున్నట్టే నన్ను మీ అమ్మ క్షమించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ అమ్మని సమాధానం చెప్పమను. నేను మాత్రం ఈ భూమి మీద ఓ 100 సార్లు పుడతానా? నేను ఒక్కసారి పుడతాను. నాది ఒక్కటే ప్రాణం, ఒక్కటే జీవితం. కాంచనని నన్ను క్షమించమను. స్వప్నని కాశీని క్షమించమని నేను ప్రాధేయపడతానురా. స్వప్నం వినకపోవచ్చు, ఎగ్జాంపుల్గా వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది కాబట్టి. తన తండ్రిని వదిలేసిన పెద్దమ్మ బాటలోనే తన సవతి కూతురు నడుస్తున్నప్పుడు తన పెద్దమ్మ తన తండ్రిని క్షమించినట్టే తన భర్తని కూడా స్వప్న క్షమిస్తుంది కదా. నా కూతురిది నాది ఒకలాంటి సమస్య కాదు. సమస్య ఒకలాంటిది కాకపోవచ్చు, కానీ పర్యవసానం మాత్రం ఒక్కటే. అక్కడ నా కూతురు నీ అల్లుణ్ణి వద్దనుకుంది, ఇక్కడ నువ్వు నన్ను వద్దనుకున్నా. మాస్టారు, ముడేసిన 3 ముళ్ల బంధం మాటతో తెగిపోదురా. దీప నీకు సరిపడదు అన్నారు, నువ్వు దీపను వదిలేసావా? వదలలేను, వదలను కూడా. దీప కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఒక బిడ్డ ఉంది కదా అని ఈ బిడ్డను వద్దనుకున్నావా? వద్దనుకోలేదు, వద్దనుకోను కూడా. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద నీకో బంధం పెరుగుతుంది కదా. పెరుగుతుంది. కంటికి కనిపించని బంధాన్ని నువ్వు వదులుకునే పరిస్థితి వస్తే వదులుకోగలవా? ప్రాణం పోయినా వదులుకోలే. అదేరా బంధం అంటే. కనిపించని బంధం మీదే నువ్వింత ప్రాణం పెంచుకుంటే కలిసి బతికిన బంధం మీద నేనెంత ప్రాణం పెంచుకోవాలి? కాశీలాగే నేను కూడా తప్పు చేశాను. ఇద్దరిదీ ఒకలాంటి తప్పు కాదు. కానీ అక్కడ్లాగే ఇక్కడ కూడా భార్యాభర్తలు విడిపోయారు. కాశీది పశ్చాత్తాపం అయితే నాది పశ్చాత్తాపం. కాశీది మారిన మనసైతే నాది మారిన మనసే. కాశీకి క్షమాభిక్షుంటే నాకు క్షమాభిక్ష ఉండాలి. రే, నేను మూర్ఖత్వంతో మాట్లాడడం లేదురా. బంధాల్ని తెంపుకోలేని మమకారంతో మాట్లాడుతున్నాను. 2 ఏళ్లు కలిసి బతికిన భార్యాభర్తల బంధమే అంత బలమైనదైతే మీరు పుట్టక ముందు ముడిపడిన బంధంరా మాది. దీన్ని ఏ మాటలు తెంపగలవు, ఏ చేతులు తెంపగలవు, ఏ కత్తులు తెంపగలవురా? ప్రాణం పోయినా బతికి ఉండే బంధం కదరా మాది. ఊపిరి లేని శరీరాలైనా సరే కాలి బూడిదయ్యే వరకు కలిసి ఉండాలని కోరుకునే బంధంరా భార్యాభర్తల బంధం అంటే. ఊపిరి వదలకముందే ఆ బంధానికి తిలోదకాలు వదలమంటే బతికున్న మనిషి చనిపోయిన శవంతో సమానంరా. ఆ తర్వాత నేనింకా బతికున్నానని తెలియజేసేది కదిలే నా నీడ మాత్రమే. ఆ కదిలే నీడ కూడా వదిలిన తోడు కోసమే. ఇప్పుడు చెప్పండి, నా ఆవేదనకు అర్థం లేదంటారా? నా బాధలో ప్రేమ లేదంటారా? నేనిది అడగడంలో తప్పుందంటారా? చెప్పు కాంచనా, విగ్రహంలా అలా ఉండిపోయావే? నిన్ను పూజించుకోనా, అర్థించుకోనా? కావేరిని తీసుకొని బయలుదేరండి. కార్తీక్, నువ్వు చెప్పరా, నా మార్పులో ఉన్న నిజాయితీ నీకు అర్థం కావట్లేదా? అమ్మ దీప, నువ్వు చెప్పమ్మా, నా ప్రాధేయతలో స్వచ్ఛత లేదంటావా? భర్త చనిపోతే భార్య చితికెక్కిన కథలు మీరు పుస్తకాల్లోనే చదివి ఉంటారు. కానీ భార్య చనిపోతే భార్యతో పాటు చితికెక్కే ప్రేమ నా కథలో చూస్తాను. ఇవి ఒట్టి మాటలు కాదు, నా మనసులో కోరిక. ఇలాంటి కోరికల్ని నేనేమైనా ఆశించానా? నేను ఆశించాను కాంచనా. నా బాధని బయటపెట్టే అవకాశం కోసం ఎదురు చూశాను. నా కన్నీళ్లతో నా గుండెను కడిగేసే అవకాశం కోసం నేనెదురు చూశాను. నా ప్రేమతో నీ మనసుని ప్రశ్నించే అవకాశం కోసం ఎదురు చూశాను. ఇప్పుడు అవకాశం దొరికింది. నేను తీసుకోలేదు, నువ్వే ఇచ్చావు.
కూతురు అల్లుడు కలిసి ఉండాలని కోరుకుంటాం. కోడలు కొడుకు కలిసి ఉండాలని కోరుకుంటాం. అన్నయ్య వదిన కలిసి ఉండాలని కోరుకుంటాం. ఎవరి కాపురాల్లో సమస్యలొచ్చినా నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కదా. మరి నీ కాపురంలోనే సమస్యలొస్తే ఆ కన్నీళ్లు ఎవరి కళ్ళల్లో తిరగాలి? ఆ కన్నీళ్లు ఎవరి చేతులు తోడవాలి? కాంచన, వాలిపోతున్న పొద్దులాంటి వయసు మనది. ఉదయించిన కాలంలో కలిసున్న బంధం అస్తమించిన సమయంలో కూడా కలిసే ఉండాలి. ముడివేసిన కొంగుముడి వేదానికి ప్రతీకైతే, వేసిన సప్తపది సనాతన ధర్మానికి ఆత్మ అయితే, మనుషుల్ని కలిపిన వేద మంత్రాలే మనుషుల్ని కలపాలి. మెడలో వేలాడే మంగళసూత్రాలు ఒకటి ఆడ రెండు మగ. రెండు సూత్రాలు కలిసి ఒక తాడుకు ముడేసినట్టు రెండు జీవితాలు ఒక తాటిపై నడవాలన్నదే మన ధర్మాల మూల సూత్రం. నేను దానికే కట్టుబడున్నాను. నిన్ను కూడా ఉండమని అడుగుతున్నాను. రే కార్తీక్, ఇంతకు మించిన మంచి అవకాశం రాదు. చెప్పరా మీ అమ్మకి? నా భార్య విషయంలో నువ్వు చెప్పింది నేను విన్నానా మాస్టర్? లేదు. మరి మా నాన్న విషయంలో మా అమ్మ నేను చెప్పింది ఎలా వింటుంది? తను నాకు అమ్మ కాకముందు నీ భార్య కాకముందు ఒకరి కూతురు. అది కూడా పక్కన పెడితే తను ఒక ఆడదే. ఆడదాని మనసుకి తన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండదా మాస్టర్? తన ఆలోచనలకి మనం వంతెన నిర్మించాలా? తన నిర్ణయాలకి మనం అడ్డుగోడ కట్టాలా? తన స్వేచ్ఛకి మనం పరిధి విధించాలా? చేతులెత్తి మొక్కే దైవం ఆడదాని రూపం. ఆ రూపం అమ్మగా ఉన్నా, భార్యగా ఉన్నా, కూతురుగా ఉన్నా, బయట మనిషిగా ఉన్నా సరే గుర్తించాలి, గౌరవించాలి. నేను నా తల్లికి మించి ఎదిగినప్పుడు తన నిర్ణయాన్ని నేను తప్పుపడతాను మాస్టర్. కానీ ఇంతవరకు ఏ కొడుకు తండ్రికి మించి ఎదిగాడేమో కానీ తల్లికి మించి ఎవరలేదు. మీ నిర్ణయాలు మీకే వదిలేస్తున్నాను. కానీ మీ కొడుగ్గా మీరు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను. నువ్వేమంటావు కాంచనా? నా కొడుకే నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నా నిర్ణయాన్ని నేను గౌరవించకపోతే బాగోదు కదా. ఏంటా నిర్ణయం? నాకోసారి వైరల్ ఫీవర్ వస్తే కొద్ది రోజులు డాక్టర్ గారు నాన్ వెజ్ తినడం మానేమన్నారు. కొద్ది రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తేనే ఇంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు పూర్తిగా మానేస్తే అనారోగ్యమే రాదు కదా అనుకున్నాను. అంతే, మానేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు నాన్ వెజ్ తినమంటే నేను తినలేను. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునేది పాటించడానికే. నచ్చినప్పుడు పాటించి నచ్చినప్పుడు వదిలేయడానికి కాదు.